కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకడం. నేను మీ ప్రసాద్. ప్రెస్ మీట్లో దొరికిపోయిన అంబటి విషయం ఏంటి అంటే, వైసీపీ తరపున ఎవరైనా వాయిస్ వినిపించే వాళ్ళు ఉన్నారు అంటే అందులో వన్ అండ్ ఓన్లీ మాజీ మంత్రి అంబటి రాంబాబు. సో ఈయన సరే ఏ విషయమైనా సరే ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ వేసే ప్రయత్నమో లేకపోతే ప్రభుత్వం విమర్శించడమో, ఓ విధంగా చెప్పాలి అంటే వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఆయన వైసీపీని డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారు. సరే, మంచిదే, తప్పేం కాదు. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఆ పార్టీని సమర్థించుకోవాలి, ఆ పార్టీలోని తప్పులను కూడా సమర్థించుకుంటూ ప్రభుత్వాన్ని నిలదీయాలి. అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన లిక్కర్ స్కామ్, ఈ స్కామ్కి సంబంధించిన దాంట్లో ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు, పోలీసు విచారణ చేపడుతూ ఉన్నారు, సాక్ష్యాధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా ఒక ప్రాసెస్ ప్రకారంగా. ఇప్పుడు దానిపైన తాజాగా అంటే నిన్న ఆయన ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో ఒకసారి మీరే వినండి. ఈ బాలాజీ గోవిందప్ప అంబటి రాంబాబు ఫైనాన్స్ సెక్రటరీ, ఫుల్ టైం ఫైనాన్స్ సెక్రటరీ. ఇది ఆయన చేసిన పాపం. ఆయనకి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాల. లిక్కర్ స్కామ్ అంట. అసలు స్కామే లేదు. లిక్కర్ స్కామ్ లేనిపోని స్కామ్ను సృష్టించి ఇండస్ట్రీస్ని భయపెట్టాలనేటువంటి కార్యక్రమం. ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి ఆయన తీసుకొచ్చి వాళ్ళ విజయవాడ జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఒక వికాట్ అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి యూరప్లోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి ఒక ఫైనాన్స్ సెక్రటరీని అన్యాయంగా అక్రమంగా రాజకీయ కక్ష కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కక్ష కోసం మీరు రకంగా ప్రవర్తిస్తున్నారే, దీనివల్ల ఏం ఉపయోగం జరుగుతుంది మీకు నాకు తెలియగలుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. విన్నారు కదా. సో అంబటి రాంబాబు గారి ఉద్దేశం ఏంటి అంటే, గోవిందప్ప బాలాజీ ఎవరైతే భారతీయ సిమెంట్స్కి సంబంధించి డైరెక్టర్గా వ్యవహరించారో ఆయనని ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇరికించారు అనేది అంబటి రాంబాబు గారు చెప్పే ప్రయత్నం. సరే, అసలు నిజంగా బాలాజీ గోవిందప్పకి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధం ఉందా లేదా అనేది విచారణకు తేలుతుంది, కోర్టులు డిసైడ్ చేస్తాయి. ఒకవేళ నిరాధారం సాక్ష్యాధారాలన్నీ కూడా లేవు, ఏమి లేవు, ఇదంతా కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు అని కనుక కోర్టు నమ్మింది అనుకోండి, చీవాట్లు పెట్టింది ప్రభుత్వాన్ని, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఈయన ఈ బాలాజీ గోవిందప్పకి సంబంధించిన వ్యవహారం గురించి మాట్లాడుతూ సందిట్లో సడేమి అంట కలిపేస్తున్నాడు. అందులో ఏంటి అంటే అసలు లిక్కర్ స్కామే లేదంట. ఇది విచిత్రమైంది. ఏంటి అంటే లిక్కర్ స్కామే లేదు, ఆ లిక్కర్ లేదు, స్కాము లేదు అంటున్నారు. రాంబాబు గారు, మీ నియోజకవర్గంలో మీ అనుచరుల్ని పర్సనల్గా అడగండి, మన ప్రభుత్వ హయాములో లిక్కర్ ఎట్లా ఉంది అనేది ఫస్ట్ పాయింట్. లిక్కర్ ఎలా ఉంది అని అడగండి. ఆ తర్వాత ఎందుకు ఉందని వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు బ్రాండ్లు అసలు పిచ్చి మందులన్నీ అమ్మారు, అదేంటంటే రాంబాబు గారు మనకు ఆ బ్రాండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు తీసుకొచ్చారు అని అంటే దానికి సమాధానం చెప్పండి. ఇవే మరి ఇవన్నీ ఎందుకు జరిగినాయి? అసలు బ్రాండెడ్ ముందు అనేది ఏ రాష్ట్రంలో లేని బ్రాండ్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. మిగతా రాష్ట్రాల్లో దొరికేవి కూడా ఆంధ్రప్రదేశ్లో దొరకవు. ఇప్పుడు తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో లేదా బెంగాల్లో ఎన్ని చోట్ల దొరుకుతుంది ఏ బ్రాండ్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ అనో, ఐబీ అనో, అరిస్టోక్రాట్ అనో, ఎంసీ అనో, ఇవన్నీ దొరుకుతాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇక అసలు ఆ పేర్లు కూడా ఎవరికి గుర్తుండవు, అట్లాంటివి దొరుకుతాయి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎందుకు జరిగింది? ఇది మీ నియోజకవర్గంలో మీ కార్యకర్తలని అడగండి. మద్యం తాగేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగండి. నిజంగా మద్యానికి సంబంధించిన దాంట్లో మీకు ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉండేది, ఏంటి, ఆ మద్యం ఎలా ఉండేది అని అడగండి. వేరే ఎవ్వరిని అడగవసరలా. సరే, ఇక స్కాముల గురించి వాటి గురించి వాళ్ళకి తెలియదు, కానీ ఆ మద్యము, దాని క్వాలిటీ, దాని ధరలో, అంతకుముందు ఉన్న ధరలో, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ధరలో, వీటిని బేరీజ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడండి. అసలు లిక్కర్ దాంట్లో స్కామే లేదు అని అంటే ఏం చెప్పాలా? ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి. సరే చూద్దాం,
ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్లకు సంబంధించిన వ్యవహారమే. ఇక్కడ ఇప్పుడు 3,000 కోట్ల పైగానే 3,200 కోట్లు ఎంతో సబ్జెక్టు కరెక్షన్ అవన్నీ కూడా ముడుపుల రూపంలో అందినాయి అని. ట్రాన్సాక్షన్స్ ఇంకెంత జరిగినాయి అని అంటే సుమారుగా 99,700 కోట్ల రూపాయలు. అందులో 99,100 ఏమో మొత్తం లిక్విడ్ క్యాషే ట్రాన్సాక్షన్స్. ఒక 666 చిల్లర కోట్లు ఎంతో కానీ డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఎందుకు జరిగినాయి అది? పోనీ డైరెక్ట్గా ప్రభుత్వమే కదా అమ్మింది. సో అది ఖజానాలోకి వెళ్ళిందా, ఎటు వెళ్ళింది, దానికి ఒక లెక్కపత్రం ఏమన్నా ఉన్నదా? అదంతా కూడా తీస్తున్నారు ఇప్పుడు. సో అది తీసిన తర్వాత నిజంగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు అని అంటే అప్పుడు పెట్టండి. ప్రెస్ మీట్ కాదు, ప్రతి రాష్ట్రం ప్రతి గ్రామంలో పెట్టండి. ఇదిగో కావాలని కూటమి ప్రభుత్వం ఇట్లా మమ్మల్ని ఎండగట్టింది అని చెప్పేసి ఏమీ లేదు అక్కడ అని చెప్పేసి చెప్పారు అని చెప్పి కోర్టే తేల్చిందని చెప్పేసి అప్పుడు పెట్టండి, ప్రతి గ్రామంలో పెట్టండి. అప్పుడు మీకు బ్రహ్మాండంగా వైనాడు 175 అంటున్నారు కదా, అది జరుగుద్ది. ఒకవేళ ఇప్పుడు స్కాములు జరిగినాయి అని చెప్పేసి అన్నారనుకోండి, అప్పుడు ఇట్లాగ ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. అప్పుడు గ్రామం తిరగవసలు ఆటోమేటిక్గా తెలియజేస్తారు మామూలుగా. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, ఇది ప్రజలకు సంబంధించిన వ్యవహారం కదా, ప్రజాధనం ప్రజా ఆరోగ్యాలకు సంబంధించిన వ్యవహారం. ఓ ప్రక్కన ఆ భవన నిర్మాణ కార్మికులకి ఆ సమయంలో కోవిడ్ వలన ఒకటైతే మీరు తీసుకున్న ఇసుక పాలసీ వలన వాళ్ళకు ఉపాధి లేక దానికి తగ్గట్టుగా పుండి మీద కారం చల్లినట్లు 3 రాజధానులు అనేసరికి ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆగిపోయి వాళ్ళకి పని పాట లేకపోతా అదే సమయంలో వాళ్ళు ఏదైనా మద్యం తీసుకోవాలి అంటే వాళ్ళు మళ్ళీ మాడు మీద కొట్టినట్టు క్వార్టర్ ధరలో పెంచేసి ఇదంతా చేసింది కాక మరలే వాళ్ళు అసలు లిక్కర్లో స్కామే లేదు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు అంటే ఎంత సామాన్యుడిని అడిగినా సరే ఇదే సమాధానం చెప్తారు దీనికి ఖచ్చితంగా. అసలు మీ నియోజకవర్గంలో కావచ్చు, మీ ఊర్లో కావచ్చు, మీ గ్రామంలో కావచ్చు, ఏ ఒక్కరిని అడిగినా సరే వాళ్ళు చెబుతారు, విడమర్చి మరీ చెబుతారు. మనం ప్రెస్ మీట్ పెట్టి సరే మీ పార్టీ తరపున మీరు స్టాండ్ ఉంటారు కాబట్టి చెప్పుకోవచ్చు, కానీ దాంతో అసలు స్కామే లేదు లేకపోతే కోర్టు విషయంలో తెలుసుకుంటామని అంటాం వేరు. లేకపోతే ఈ స్కామ్కి మా నాయకుడికి ఎటువంటి సంబంధం లేదు, వీళ్ళకి సంబంధం లేదు, అసలు నిందితులు ఎవరు వాళ్ళని పట్టుకోండి, అసలు దోషులు ఎవరో శిక్షించండి అంటాం వేరు. అసలు జరగనే లేదు అని అంటే ఇక ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? సో కళ్ళ ముందు కనపరుస్తూ ఉన్నాయి, ఇది ఇంతటితో పోదు. ఖచ్చితంగా దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా సాక్ష్యాధారాలతో సహా రుజువు అవ్వాలి. ఒకవేళ అవ్వని క్రమంలో నేనే గట్టిగా మాట్లాడతా ఇదే ప్రభుత్వం పైన, వీళ్ళు కావాలని టార్గెటెడ్గా వైసీపీ వాళ్ళని చేశారు, ఇదిగో ఆ రోజు అంబటి రాంబాబు గారు మాట్లాడారు కావాలని చూడండి అని ఆ క్లిప్ కూడా వేస్తా, మీరు అసలు స్కామే లేదన్న పదాన్ని. అలా కాకుండా అది స్కామ్ జరిగిందని రుజువైంది అనుకోండి, అప్పుడు కూడా ఇదే క్లిప్ వేసి ఖచ్చితంగా ప్రజలకి తెలియజేస్తా. సో ఇక్కడ ప్రజలకి ఖచ్చితంగా వాస్తవాలు తెలియచేయవలసిన బాధ్యత మీడియాగా మా పైన ఉంటుంది, ఒక రాజకీయ నాయకులుగా ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. సరే పార్టీ స్టాండ్ అంటారా, అది ఒక విధంగా చెప్పుకోవచ్చు, కానీ సాంతం అసలు ఏమీ లేదు అక్కడ స్కామే జరగలేదు అని అంటే మరి దాన్ని బట్టి డబ్బులన్నీ ఎడిపోయినాయి, కాకెత్తుకుపోయిందా, ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఓ ప్రక్కన కోటాను కోట్లు అప్పులు అవుతా ఉన్నాయి, మరో ప్రక్కన ఆదాయం లేకుండా మళ్ళీ దాన్ని ఇక్కడ సొంత నిధులు లేదు సొంత జేబుల్లో నింపుకున్నారు కొంతమంది అని చెప్పేసి ఇక్కడ సిఐడి చెబుతుంది, సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. సో మీరు చెబుతున్నదేమో ఈ విధంగా ఉంది. మరి చూద్దాం, దానికి కూడా ప్రజలు ఆలోచించి సరిగ్గా ఇప్పుడు ఆ కోర్టులో వచ్చిన తర్వాత దాన్ని బట్టి సమాధానం అది తెలుస్తుంది మనకు త్వరలోనే. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ప్రెస్ మీట్లో దొరికిపోయారా అంబటి, ఎందుకైతే అసలు లిక్కర్ స్కామే జరగలేదని చెప్పేసి అన్నారు, ఆయన అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి.